నారదుడు దేవర్షి. నిరంతరం లోక సంచారం చేస్తాడు. సంగీతజ్ఞుడు. ఆయా ప్రాంతాల విశేషాలను అందరికీ తెలుపుతూ ఉంటాడు. నారదుని జన్మతిథి వైశాఖ బహుళ పాడ్యమి. ఆయనది ఎప్పుడూ ధర్మపక్షమే. 3 లోకాల్లోనూ సంచరిస్తూ ఆయన భక్తి మార్గాన్ని ప్రచారం చేస్తూ ఉంటాడు. బ్రహ్మ, మరీచి, అత్రి మొదలైన 8 మంది ప్రజాపతులను సృష్టించాడు. వీరిలో నారదుడు కూడా ఒకరు. శ్రీరామచంద్రుడి గురించి మొదట వాల్మీకి తెలిపింది నారదుడే. వేదవ్యాసుడు వేదాలను ఋగ్, యజుర్, సామ, అథర్వణం అని 4 భాగాలుగా విభజించాడు. పురాణాలను కూడా రచించాడు. మహాభారతాన్ని రాశాడు. ఇన్ని రచించినప్పటికీ ఆయనకి తృప్తి కలగలేదు. నారదుడు వచ్చి ఆయన్ని పలకరించాడు. భక్తి మహత్యాన్ని తెలిపే, నారాయణుడి లీలలను తెలిపే భాగవతాన్ని రాయమని కోరాడు. ఈ విధంగా మానవాళికి మార్గం చూపే రామాయణం, మహాభారతం, భాగవతాలను గ్రంథస్థం చేయటంలో, వాటి ప్రచారంలో నారదుడి పాత్ర చాలానే ఉంది. అలాగే వాల్మీకి, ధ్రువుడు, చిత్రకేతు, ప్రహ్లాదుడు, సావిత్రి వంటి వారికి భక్తి మార్గాన్ని ఉపదేశించింది కూడా నారద మహర్షియే. చిన్న వయసులో ఉన్న ధ్రువుడు తపస్సు చేయటానికి వెళ్ళినప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని నారదుడు ఉపదేశిస్తాడు. ధ్రువుడు తన తపస్సు ద్వారా శ్రీ మహావిష్ణువుని మెప్పిస్తాడు. చిత్రకేతు మహారాజుకి మంత్రోపదేశం చేసి మోక్ష మార్గాన్ని చూపించాడు నారదుడు. హిరణ్యకశిపుని భార్య గర్భంతో ఉన్నప్పుడు ధర్మానికి సంబంధించిన విషయాలతో పాటు శ్రీమన్నారాయణుని లీలను కూడా నారదుడు బోధించాడు. వీటిని ఆమె గర్భంలోని శిశువు ఎంతో ఆసక్తితో విన్నాడు. అతడే ప్రహ్లాదుడు. పుట్టుకతోనే మహావిష్ణువు భక్తుడయ్యాడు. సతీ సావిత్రికి నారదుడు ఉపదేశాన్ని ఇచ్చాడు. సావిత్రి తన పతిభక్తితో యమధర్మరాజుని మెప్పించి తన భర్త ప్రాణాలను తిరిగి కాపాడుకుంది. ధర్మరాజుకి కూడా రాజధర్మం, ప్రజల కోసం రాజు నిర్వహించాల్సిన కార్యాలను గురించి నారదుడు వివరిస్తాడు. ఖగోళ సంగీత శాస్త్రాలలో సైతం నారదుడు నిష్ణాతుడు. నారదుడు నారద స్మృతి రచించాడు. నారద శిక్ష అనే గ్రంథాన్ని, నారద భక్తి సూత్రాలు అనే గొప్ప గ్రంథాన్ని రచించాడు. అలాగే బృహన్నారదీయం, లఘు నారదం, శిల్పశాస్త్రాన్ని రచించాడు. ఎన్ని కలహాలు సృష్టించినప్పటికీ నారదుడి ధ్యేయం మాత్రం ధర్మరక్షణే. అందుకే నారదుడు మహర్షి అయ్యాడు. మహర్షి అంటే ఋషులకే ఋషి.